దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని ఉదయం నుంచి సాయంకాలం బతికించిన ఆ కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం తెచ్చుకుందాం. మనము తల ఉంచుకొని ప్రార్థన చేసుకొని జీవితకాలం అంతట్లోకి మమ్మల్ని బతికించిన ఆ కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని మనం అందరం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఆకాశం విశాలపరిచి భూమికి పనాదేసి మనుషులంతా జీవాత్మను కన్న తండ్రి, నీ స్తుతులు స్తోత్రములు. ఆ ఆత్మ పరమనకిది మరలా ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన మా అవ్వ ఆదాముల్ని నా తండ్రి, ఆ పాపముని నా తండ్రి నువ్వు కలవరి చెలువలో కార్చి తండ్రి ఆ రక్తము సిందించి మా కొరకు నా తండ్రి ఆ రక్తములో క్రయధనముగా నువ్వు ఎలచ్చి నీ సొత్తుగా చేసుకున్నది నీ స్తుతులు స్తోత్రాల ప్రభు. ప్రతి మనిషిలో ఆత్మ నిలిపి ఆత్మే కుమారుడని యేసుక్రీస్తుకు విజ్ఞాపన చేసుకుంటుందని ఆత్మ విజ్ఞాపన చేసుడు కొరకు తండ్రి మాలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు, కానీ మేము మాట్లాడేది మేము కానే కాదయ్యా. నువ్వు ఈ లోకానికి వచ్చి నశించుతున్న దాన్ని ఎతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చినవో కన్న తండ్రి, నీ స్తుతులు స్తోత్రములు. ఈ లోకంలో ఏ అవసరతతో ఉన్నారో, ఏ బాధల్లో ఉండారో, ఏ ఇబ్బందుల్లో ఉండారో, పిల్లలు లేని విషయంలో కావచ్చు, వృద్ధులైన విషయంలో కావచ్చు తండ్రి, అప్పుల బాధల్లో కావచ్చు, కోర్టు సమస్యల్లో కావచ్చు నా తండ్రి, యాదు బాధల్లో కావచ్చు, ఏ ఇష్యూలో తండ్రి ప్రతి కుటుంబం ఐక్యత లేని విషయంలో ఉండారో తండ్రి, అన్ని బాధలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి ప్రేమించి నడిపించమని మన ఆదురు ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుని ప్రార్థించి పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.